చెప్పచ్చు. కనుక ఇక్కడ కారా కుమారుని కీర్తన ఎందుకు రాశారయ్యా అంటే 26వ అధ్యాయం సంఖ్యాకాండం 10వ వచనంలో చూస్తే 10-11 వచనాల్లో అక్కడ మరి కారాహు తర్వాత కారాహుతో కొంతమంది కలిసి దేవునికి విరోధంగా దైవసేవకుల విరోధంగా మాట్లాడినప్పుడు మరి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి 250 మందిని చంపేసిందంట. అంత మాత్రమే కాకుండా భూమి నెరవేర్చి కారాహుని తనతో ఉన్న కొంతమందిని మింగివేసింది. మింగివేసినప్పుడు అక్కడ అంటాడు కారాహు చనిపోయిన కానీ కారాహు కుమారుడు చనిపోలేదు. కారాహు కుమారులు ఎందుకు చనిపోలేదండి అంటే దేవుని సన్నిధికి వచ్చేవాడు. దేవుని స్తోత్రం. దేవుని మందిరం వరకు వచ్చిన ఉగ్రత అక్కడ ఆగిపోయిందంట. దేవుని స్తోత్రం. కనుక వాళ్ళు ఈ మాట రాగలుగుతున్నారు. ఏమంటున్నారంటే నీ మందిరాలను చూడాలని ఆ ప్రాణం ఎంతో ఆశపడుచు అది నాలో సమస్యనిచ్చినది. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ మన ఆత్మ పెనవేసుకుపోయినప్పుడు మన ప్రాణంలో ఒక రకమైనటువంటి సమస్యలుతనం వస్తుంది. దేవుని స్తోత్రం. ఒక రకమైనటువంటి ఒక అలసత్వం వస్తుంది. కానీ అందులోనే దేవుడు ఉజ్జీవింపజేస్తాడు. దేవుని స్తోత్రం. అందుకనే పౌలు గారు ఒక మాట అంటాడు, బాహ్య శరీరము కృషించినను నా అంతర పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఒకవేళ ఈ శరీరము కృషించకపోవచ్చు, ఈ శరీరము నీరసించకపోవచ్చు, ఈ శరీరం కొన్నిసార్లు ఉపవాసం చేస్తున్నప్పుడు, లేదా కొన్నిసార్లు దేవుని మందిరంలో గడుపుతున్నప్పుడు, లేదా దేవుని సన్నిధిలో ఎక్కువగా మనం పెరుగులాడుతున్నప్పుడు ఈ బాహ్యమైన శరీరం, ఈ మట్టి శరీరం ఒకవేళ కృషించవచ్చు. కానీ అంతర పురుషుడు అనేటువంటి ఆత్మ పురుషుడు దినదినము కూడా నూతన పరచబడాలి, ఉజ్జీవింపబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి అనుభవాన్ని మనం కలిగినప్పుడు దేవుని అందిస్తాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని మనం వచ్చి దేవుడు ఆనందించారు. దేవుని స్తోత్రం. అందుకని ఏమంటాడంటే ఎందుకు ఆనందించడం వల్ల మీరు బలము పొందుతురు అంటాడు. బలం ఎక్కడి నుంచి వస్తుంది? వేసుకునే టాబ్లెట్లు, టానిక్లు, లేకపోతే తినే ఆహారాలు కాదు, కానీ ఆయన సన్నిధిలో ఆనందించడం వల్ల బలం పొందుకుంటారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని పూర్వకాలంలో చాలా మంది భక్తులు ఏం చేసేవారంటే వారు దేవుని సన్నిధిలో పాటలు పాడుకుంటూ స్తుతిస్తూ, మనకు తెలుసు ఇశ్రాయేలు జనాంగం 40 సంవత్సరాలు అండి అరణ్య మార్గంలో నడుస్తున్నప్పుడు వారి ముందు మిర్యాము తంబూరా పట్టుకుని పాటలు పాడుతూ ఉండేదంట. దేవుని స్తోత్రం. వాళ్ళకి ఆ ప్రయాణం యొక్క అలసట తెలిసేది కాదంట, ప్రయాణం యొక్క భారం తెలిసేది కాదంట. ఈరోజు మనం కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు వచ్చి రాని పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనకు కూడా ఏమొస్తుంది? శక్తి వస్తుంది. అప్పుడు పక్కన అక్కడ ధైర్యం వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలాసార్లు అనుకుంటుంటాం నేను ఒంటరిదాన్ని అని. కానీ నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు నీతో కూడా దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడూ కూడా నువ్వు ఒంటరిదాన్ని అనుకోకల. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు చుట్టూ ఆయన దూత కావలి గుండు అని రక్షిస్తాడంట. 91వ కీర్తన 14 వచ్చినట్టు కదా, పాదాలకు రాయి కూడా తగలకుండా దేవదూతలే మనల్ని ఏం చేస్తారంటే పట్టుకుంటారు. దేవుని స్తోత్రం. కనుక ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం త్వరగా. పౌలు రాసిన కొరింథీ పత్రిక 1వ పత్రిక 15వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి పత్రిక. మనుష్యుని ద్వారా మరణం వచ్చెను కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదాము నందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారు అలాగునను క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. ప్రతి వాడును తమ వరుసలోనే బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. దేవుని స్తోత్రం. ఇక్కడ మరి ఏ వచనం ఏంటంటే నిద్రించిన వారిలో
ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఎందుకంటే మరి ఈ రోజు వరకు చాలా మంది చనిపోయారు, కానీ ఎవరు కూడా తిరిగి లేచిన దాఖలాలు లేవు. సమాధులు కానీ ఉన్నాయి, కానీ ఖాళీ సమాధి ఇంతవరకు ఏ సమాధి కూడా లేదు, ఒక క్రీస్తు వారు తప్ప. దేవుని స్తోత్రం. కాబట్టి ఎవరైతే క్రీస్తు నుండి విశ్వాసం ఉంచుతారో వారిని కూడా ఆయన ఏం చేస్తాడంటే బ్రతికిస్తాడంట. ఆదాము ద్వారాగా మనమందరము కూడా ఆదాము చేసినటువంటి ఆధ్యాత్మిక్రమం ద్వారా పాపం వచ్చింది. పాపం వల్ల వచ్చి చేత మరణము. ఆ మరణాన్ని తప్పించడానికి ఆ మహిమ శరీరాన్ని విడిచి, ఆ మహిమలోకాన్ని విడిచి ఈ మట్టి లోకానికి మట్టి శరీరాన్ని ధరించుకుని యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం నరాతాడిగా వచ్చాడు. కనుక ఆయన ఎందుకు వచ్చాడు అంటే నిన్ను నన్ను పాపాల నుండి శాపాల నుంచి విడిపించడానికి. నేను చేసిన కార్యాలు బట్టి ఆయన శ్రమ పట్టబడ్డాడు. నేను చేసిన శిక్షకు ప్రతిఫలంగా విమోచనంగా రక్తం చెల్లించవలసి వచ్చింది అండి. మరి సర్వపాప పరిహార రక్త ప్రోక్షణం తద్రక్తం పరమాత్మ ద్వారా పుణ్యదాన బలియాగం అంటాడు. అంటే చాలా మంది వారి రక్తాలు చెల్లించడానికి ఎవరు ఇష్టపడలేదు. చాలా పాతకాలంలో ఏం చేస్తారంటే ఏదైనా ఒక పాపం చేసినట్లయితే కనుక అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకులు వచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి గొర్రె కానీ కోరు కానీ పొట్టేలు కానీ ఇలాగ ఏదో ఒకటి తెచ్చి సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలో పడిపోయటం మీద దాన్ని వధించడం జరిగేది. ఆ రక్తాన్ని ఆ బలిపీఠం మీద ప్రోక్షించి వాళ్ళ మీద ప్రోక్షిస్తే వాళ్ళు తిరిగి వెళ్ళిపోతుండేవారు. కానీ వాళ్ళ పాపం నుండి నిత్యమైన విమోచన వచ్చిందా అంటే నిత్యమైన విమోచన రాలేదు. నిత్యమైన విమోచన రావాలి, నిత్యమైన విడుదల వాళ్ళకి రావాలి అనేటువంటి ఆలోచన చేత తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తు వారిని జగత్తు పునాది వేయబడక మునిపే మన కొరకు ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. కనుక ఆయనని లోకానికి మట్టి శరీరంగా పంపించాడు. ఆయన కూడా దేవునితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఉంచుకోలేదు, కానీ తను తాను వృత్తులుగా చేసుకుని దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఏ దాసుని స్వరూపం ధరించుకున్నాడంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు అంటే శిలువ మరణం పొందేంతగా తగ్గించుకున్నాడు. మనకందరికీ తెలుసు. తర్వాత శిలువ వేయబడ్డాడు. శిలువ వేయబడిన తర్వాత సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత 3వ నాడు తిరిగి లేచాడు. ఇది పునరుద్ధానం మనందరూ తెలుసు. కానీ ఈ పునరుద్ధానం వల్ల నీకు నాకు వచ్చినటువంటి లాభం ఏంటి? అసలు బాప్తిసం లేదా రక్షణ పొందడం మనకి ఏమైనా ఉపయోగం ఉందా? చాలామంది మరి రాత్రి ఒక ఆయన చెప్పాడు, వాళ్ళ అమ్మాయి కంట పెళ్లి కోసం అని చెప్పేసి అల్లుడికి అమ్మాయికి చెరుకు 1000 రూపాయలు తీసుకుని బాప్తిసం ఇచ్చారంట. బాప్తిసం ఇచ్చి పెళ్లి చేస్తే పెళ్లి అయిపోయింది. పెళ్లిగా 20,000 ఇచ్చుకున్నారు. పంతులు గారు వెళ్ళిపోయాడు. అంత పంతులు గారు అంటే పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరికి రిపోర్ట్ అది పెళ్లి పత్రాలు ఇచ్చాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. కానీ ఈ పెళ్లి అయిన దగ్గర నుంచి పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడంటే మళ్ళా తాగుతున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఈ నిజమైన బాప్తిసం పొందాడా? నిజమైన బాప్తిసం పొందాడా అంటే లేదు. దేవుని కొరకు పొందాడంటే పెళ్లి కొరకు పొందాడు. అది నిత్యదేవానికి నడిపించదు. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం 19వ వచనాల వరకు ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళి వాక్యం చదువుతాం. తర్వాత దాన్ని పక్కనెట్టేస్తాం. మళ్ళీ దాని అవసరం మనకి ఉండదు. ఒకసారి చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మినలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు. ఇది నిరీక్షణ. ఏమై ఉండాలంటే దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు అనేటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఒకప్పుడు నిరీక్షణ లేని జనం మనం, ఒకప్పుడు దేవుడు లేని జనం, ఒకప్పుడు మనం పరదేశులము యాత్రికులము అని చెప్పేసి వేరొక చోట ఉంటుంది. దేవుని స్తోత్రం. అంటే మనందరికీ ఒక నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు వారు నీనా పాపాల కొరకు శిలువ మరణం పొంది సమాధి చేయబడి పునరుత్థానంగా 3వ రోజు తిరిగి వచ్చాడు కనుక మనకంటే ముందు నిద్రించిన వారిని కూడా ఆయన వెంట పెట్టుకుని వస్తాడు కనుక
మనం కూడా ఒకవేళ ఇక్కడ కన్ను మూస్తే ఆయనతో ఉంటామనేటువంటి ఒక విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి మనం ప్రయాణం చేయాలి. దేవుని స్తోత్రం. అది మన యొక్క రక్షణ యొక్క అంతిమ లక్ష్యం. అది మన యొక్క చివరి ఏమవ్వాలి, ఉద్దేశం అవ్వాలి. దేవుని స్తోత్రం. అంటే రక్షణ పొందాము, మందిరానికి వెళ్తున్నాము, అక్కడితో అయిపోయింది అనుకుంటే కాదు. కానీ అసలు మన రక్షణ దేవుని కోసం పొందాం. ఎందుకంటే ఆయన చెప్పాడు, యేసుక్రీస్తు వారు ఎలాగైతే మరి మృతి పొంది పునరుత్థానం తిరిగి లేచాడని నువ్వు నమ్మావో, అలాగే నీవు కూడా ఆయన ఎందుకని నిద్రిస్తే ఆయనతో పాటు వెంట పెట్టుకుని వస్తావని చెబుతున్నాడు పౌలు గారు. దేవుని స్తోత్రం. అంటే అంతకంటే మనకంటే ముందు నిద్రించిన వారిని ఆయన వెంట పెట్టుకుని వస్తాడు అనేటువంటి ఒక ఆదరణ కలిగిన మాటలతో అక్కడ ఆదరించమని మరి చివరి వచనాల్లో చూస్తాం. అంటే మనకు ఒక నిరీక్షణ ఏంటి అంటే, ఈ లోకంలో మనం కన్ను మూస్తే అంటే ఆయన సన్నిధిలో ఉంటాము, ఆయన రెండవ రాత్రిలో వంట పెట్టుకుని వస్తాడు. ఎందుకంటే కింద అంటాడు కదా, మనమంతా ఒకవేళ ఆయన వచ్చే రాకడ వరకు దేవుడు మన ఆయుష్కాలం పొడిగించి ఒకవేళ బతుకుంటేనంట మనం ముందుగా ఆయన సన్నిధికి చేరము అంట. మనకంటే ముందుగా ఎవరైతే మన పుత్రులు ఎవరైతే నిద్రించారో వారు ముందుగా ఆయనతో చేరతారంట. తర్వాత మనం మేఘాల మీద కొనుక్కోబడతాం. దేవుని స్తోత్రం. అంటే ముందుగా ఎవరైతే ప్రభువులో నిద్రించారో వారు మాత్రమే మొదట ఆయన సన్నిధికి చేరతారు. కానీ ఒకవేళ ఇంటికే అప్పటి వరకు మనం సజీవంగా ఉన్నా కూడా ఆయన సన్నిధికి వెంటనే చేరం. వాళ్ళు చేరిన తర్వాత మనం చేస్తాం. వాళ్ళని తీసుకొచ్చి ఇదిగో అబ్బాయి, ఇదిగో ఆనందం, ఇదిగో నీ ఫలానా, ఇదిగో రమ్య, ఇదిగో నీ ఫలానా అని చెప్పి వాళ్ళని మనకి చూపిస్తాడంట. అది మన నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. అది నిరీక్షణ అంటే. అందుకని ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో కూడా అంటాడు కదా, అబ్రాహాము వెండి బంగారం కలిగి బహుధనవంతుడైనప్పటికీ దేవుని దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కనుక అబ్రాహాము ఎదురు చూస్తూ అన్నాడంట. దేవుని స్తోత్రం. నిరీక్షణ అంటే ఒక అర్థం ఏంటంటే ఎదురు చూపు. మన ఎదురు చూపు దేనిలో ఉండాలి అంటే, ఆయన వస్తాడు, ఆయన స్వరం నేను వింటాను, ఆయనతో పాటు నేను ఎత్తబడతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది మన నిరీక్షణలో ఉండాలి. అది మన గోల్లో ఉండాలి. అంతే తప్ప బాప్టిజం ఎందుకు పొందామమ్మా అంటే మా పాస్టర్ గారు చెప్పాడు కనుక పొందాను, లేకపోతే పెళ్ళికి పొందుకున్నాను కనుక పొందుకున్నాను, లేకపోతే ఇంకో దానికోసం పొందుకున్నాను అని మన సమాధానం చెప్తే కరెక్ట్ అయింది కాదు. అంటే నువ్వు దేవుని యొక్క మరి జనన శ్రమల మరణ పునరుత్థానాలను తెలుసుకోలేని విధంగా ఉన్నావు. అందుకని అపోస్తుల కార్యాల గ్రంథం 2:42 వచనం ఏమిటంటే, అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయడం యందు ఎడతెగక ఉండాలి. మరి మొదటి వారం రొట్టె విరుస్తున్నారని మందిరం అంతా నిండిపోతున్నారు, మరి మిగతా 3 వారాలు ఏమవుతున్నారండి? ఇక్కడ ఏమన్నాడు ఆయన? బోధన ఉండాలంటే సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుట్లో ఉండాలి, ప్రార్థన చేయడం. అంటే నెలకు ఒకసారి బాప్తిసం వస్తున్నారు కనుక మిగతా 3 వారాలు ఎక్కడ తిరిగినా పర్లేదంటారా? అంటే ఒక ఇంటికి 4 పిల్లర్లు ఎలాగైతే ప్రాముఖ్యమో ఒక విశ్వాసకి 4 కూడా చాలా ప్రాముఖ్యం. అలాగే యేసుక్రీస్తు వారి సువార్త కూడా 4 ప్రాముఖ్యమే. ఏంటది? జననం, శ్రమలు, మరణం, పునరుత్థానం. ఈ 4 కూడా చాలా ప్రాముఖ్యం. కనుక మనం కూడా ఈ నిరీక్షణ కలిగి మనం ప్రయాణించాలంట. ఎందుకంటే ఆయన మేఘారూఢులో రాబోతున్నాడు అని ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఆయన ఎలా వస్తున్నాడు? మేఘారూఢుడే రాబోతున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. రేఖపాటున మారాలి, రేఖపాటున
చెప్తున్నాము అంటాడు. 1 కొరింథీ పత్రికలోని 15వ అధ్యాయము 50 వచనాలు చూస్తే చాలాసార్లు మనం చదువుకున్నాం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు, క్షయత అక్షయతను స్వతంత్రించుకును. ఇదిగో నీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఘోరం రోగును, అప్పుడు మృతులు అక్షరులుగా లేపబడతారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగాని మనం అందరం కూడా ఏమవుతామంటే రెప్పపాటులో మార్పు పొందుతామంట. ఈ క్షయమైపోయే శరీరం, ఈ మట్టి శరీరము అక్షయతను ధరించుకోవాలంట. దేవుని స్తోత్రం. ఆ మహిమ శరీరంతో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పినట్లుగా ఆయన సింహాసనం ముందు మనం ఏం చేస్తామంటే పరిశుద్ధుడు 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 అని ఆయన్ని గాన ప్రతిగాన చేస్తుంటాం. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో ముందు ఈ గొప్ప సమయం ఎక్కడి నుంచి వచ్చిందని అక్కడ ప్రశ్న వస్తే, అయ్యా నీకే తెలియని మీరు మహాశ్రమంలో వచ్చిన వారు, మీరు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు వెతుక్కొని తెలుపు చేసుకున్నారు అంటారు. అంటే రక్తంలో వస్త్రం ఉతికితే తెల్లగా ఉంటుందా? తెల్లగా ఉంటుందా, ఎర్రగా ఉంటుందా? చెప్పండి. రక్తంలో వస్త్రం పెడితే తెల్లగా ఉంటుందా, ఎర్రగా ఉంటుందా? రక్తం ఎర్రగా ఉంటుంది, కానీ వస్త్రం కూడా ఎర్రగా ఉంటుంది. కానీ ఈ రక్తం, యేసు రక్తం, ఆ వస్త్రం మన జీవితం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదూత నన్ను తాకిపోయే. నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదూత నన్ను తాకిపోయే. ఎక్కడంట గొర్రెపిల్ల రక్తములో కడగబడినటువంటి వస్త్రములు ఏమవుతాయంటే తెల్లగా మారుతాయి. ఇందాక మరి చూసాం ఒక మాట ఏంటంటే, మన పాపాలు కెంపు వలె ఎర్రగా ఉన్నప్పటికీ కూడా వాటిని హిమమ్మ కంటే తెల్లగా చేస్తారు. కనుక వీళ్ళు వాళ్ళ పాపాలను యేసు రక్తంలో కడుక్కొని యేసు రక్తంలో రక్షణ పొందారు కనుక వీళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారయ్యా అని చెప్పేసి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. నేను చాలా స్పీడ్గా వెళ్తున్నాను, తర్వాత మీరు ఇంటికి దగ్గర చూడవచ్చు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21 20 నుంచి చదవండి, మీకు అర్థమవుతుంది. 19 నుంచి చదవాలి. అయితే మాత్రం ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండలేదు. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది నీలము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోధుకము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణసునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికము పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయము నాకు కనపడలేదు. సర్వాధికారైన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లలు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమ దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లలు దానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటుందంట?
ఆకలి ఉండదు, బాధ ఉండదు, రొంపు ఉండదు, దగ్గులు ఉండదు, హార్ట్ అటాక్లు ఉండవు, క్యాన్సర్లు ఉండవు, ఏమీ ఉండదు. కనీసం సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. అక్కడ వ్యాధి లేనప్పుడు డాక్టర్ ఎందుకంటే రోగ్య వైద్యుడు కావాలన్నాడు, కానీ ఆరోగ్యం కావాలి వైద్యుడు అక్కర్లేదు కదా. ఇంకా అక్కడ మనం ఇంకెంత పని ఏంటి? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానం చేస్తామంటారు. ఇక్కడున్న మన సహోదరుడు ఏదైనా చిన్న బంగారు వస్తువు చేయించుకున్నారనుకోండి, ఎంత ముడిచిపోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ మన కాళ్ళకి ఏముంటుందంట? బంగారపు వీధులు అంటే ఏంటంటే ఆ బంగారం మళ్ళీ ఎలాగా 22-24 క్యారెట్స్ కాదు, అది శుద్ధ సువర్ణం అంట. దేవుని స్తోత్రం. ఏ కల్తీ లేదు. ఒక 24 క్యారెట్స్ అన్నా 9/116 అన్నా అండి, అందులో ఏదో కొంత వేస్తాడు, కానీ ఇందులో ఏ కల్తీ లేదు. కనుక ఆ పట్టణంలో చేరాలని మనం ఆశ కలిగి ఉండాలి. దాని కొరకు మనం తృష్ణ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. పరలోకమేనా అంతఃపురం చేరాలని నా తాపత్రయం. పరలోకమేనా అంతఃపురం చేరాలని నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. హల్లెలూయా. ఏంటన్నా మన అంతఃపురం ఏంటి? పరలోకం. పరలోకం చేరాలని ఆశ. మన ఆశ అదేది ఉంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మన ఆశ ఎలా ఉండాలంటే తిప్పి నీటి వాగుల కొరకు ఎక్కడ నీళ్ళు దొరుకుతాను పరిగెట్టినట్టుగా మనం కూడా వాక్యం కొరకు కోరా కుమార్ చెప్పినట్టుగా మీ మందిరాభరణం చూడాలని, మీ మందిరమందు నివసించాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది నాలో సమస్య. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలేస్తున్నాయి. దేవుని స్తోత్రం. ఆనందముతో కేకలు వేస్తూ దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిని అనుభవించి దేవుని కొరకు సిద్ధపాటు కలిగినట్లయితే ఆ 10 మంది కన్యకల్లో 5 మరి సిద్ధపడి దేవుని ఎదుర్కొన్నట్లుగా మనం కూడా ఎదుర్కోగలుగుతాం. లేకపోతే ఆయన తలుపేసిన తర్వాత ఎవరు కూడా తీయలేదు. అందుకని ఆయన అంటాడు కదా, నేను వేసిన తలుపు ఎవడు తీయలేడు, నేను తీసిన తలుపు ఎవడు కూడా తీయలేడు. కాబట్టి ప్రకటన 3:20 ఏమంటాడంటే, ఎవడైతే నేను తలుపున తట్టుతున్నానో, ఎవడైతే నా చోటని తలుపు చేస్తాడో వానితో నేను వాడు దేవుని స్తోత్రం. అటువంటి గొప్ప తెచ్చిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెందును గాక. మరి ఉదయకాల సమయంలో మనం అటువంటి నిరీక్షణ కలిగి ఉందాం. యుగ యుగాలు కూడా మనకు ఒకటే ఆశ ఏంటంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని. ఆకలి బాధలు లేవు, వ్యాధి బాధలు లేవు, చీకు చింత లేదు అనుకోండి. సూర్యచంద్రులు అక్కర్లేదు. గొర్రెపిల్ల దీపంగా ఉన్నటువంటి మరి ఆ శుద్ధ సువర్ణమైనటువంటి ఆ బంగారు విధులు కలిగినట్టు ఆ పట్టణం. మరి రత్నాలు చదివాం కదా, చాలామంది వందరాల్లో పెట్టుకుంటారు ఒక్కొక్క రత్నం ఒక్కొక్కటి, కానీ ఆ పట్టణపు ప్రాకారాలే ఆ రత్నాలతో కట్టబడ్డాయంట. చాలామంది ముత్యాల హారాలు వేసుకున్నాడు. ఇదివరకు ఇప్పుడు లేదండి. ముత్యాల దాంట్లో పగడాల దాంట్లో ఒకప్పుడు ఫ్యాషన్. ఎప్పుడంటే మేబీ 30 సంవత్సరాల క్రితం అప్పుడు అందరూ కూడా అమ్మగారులు ముత్యాల దాంట్లో పగడాల దాంట్లో వేసుకున్నాం. అది వేసుకుంటే అదొక ఘనతగా ఉండేది. కానీ ఇక్కడ మరి దాన్ని కూడా దేవుడు ఒక్కొక్క ముత్యంతో కట్టాడంట పట్టణం. కనుక ఆ రీతిగా మనం అటువంటి సుందర సుందరమైనటువంటి ఆ పట్టణంలో మనం ప్రవేశించాలంటే ఇక్కడ ఉండగానే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకని 1 తిమోతి పత్రిక 4:5 ఏమంటాడంటే, మరి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోవాలి. ఈ సాధకము ఈ యొక్క శరీర సంబంధమైన సాధకం అయితే ఈ యొక్క సంబంధంగా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు మనం చేసే సాధకము
ఇప్పుడు యుగంలోను రాబోయే యుగంలోను కూడా అది ప్రయోజనకరమై ఉంటుందంట. కనుక అటువంటి కృప కలిగిన దేవుడు మనం రక్షించుకున్నాడు కనుక నిరీక్షణ కలిగి మనం ప్రయాణం చేద్దాం. ఎందుకంటే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మరి ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆదాము ద్వారాగా వచ్చింది మరణం, మరి కడపటి ఆదాము ద్వారా వచ్చింది నిత్యజీవం. మరణపు ముళ్ళను విరిచి మృత్యువుని మృతి చేసి మృత్యుంజయుడుగా తిరిగి లేచిన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. అందుకని ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, ఇదిగో నేను మృతుడైనప్పుడు కానీ యుగ యుగములు సజీవుడు. అక్కడ ఉంటుంది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం మాటలు చూస్తాం. కనుక మరి యుగ యుగములు సజీవుడైనటువంటి ఆ దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధులని దేవుని కాన ప్రతిగానాలు చేస్తూ ఆయన సన్నిధిలో ముందుకు సాగేవాడుగా ఉండాలని ప్రభునామములో తెలియజేస్తూ దేవుడి మాట మనం ఇక్కడ తీయించి ఆశీర్వదించిన కనుక ఆమె మరి సమయము చిన్న ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుల ప్రేమగా తండ్రి మీకు నమ్మడి స్తోత్రాలు. ఎంతవరకు నీ ప్రేమలో ప్రభా మొదటి ఆదాం ద్వారా మరణం వచ్చిందని, కడపటి ఆదామైన క్రీస్తు ద్వారా నిత్యజీవం వచ్చిందని మేము నిరీక్షణ కలిగి మా రక్షణ యొక్క అంతిమ ఫలితం ఏంటో, ఎందుకంటే మీరు ప్రథమఫలంగా మీరు లేచారు కనుక, మీరు ఎవరైతే నిద్రించారో వారిని మీరు ప్రథమఫలంగా లేపుతారు కనుక ఆ నిరీక్షణ విశ్వాసం కలిగి మీలో ప్రయాణం చేసేటువంటి కుమారులుగా కుమార్తెలను మనందరూ ఆశ్రయించమని ఇంతవరకు చెప్పబడినటువంటి మాటలు బట్టి మమ్మల్ని అందరినీ మీరు బలపరిచినందుకే మీకే సమస్తమైన అంత ప్రభావం చేపిస్తూ యేసునామములో పడుతున్నాము తండ్రి. ఆమె మనందరం లేచి నిలబడినట్లయితే అది కానుకల పాట పాడుకుని దేవుని సేవార్థమైన కానుకలు సమర్పించకుండా